హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయుక్తంగా ఉండే కరెంట్ అఫైర్స్ని డైలీ కరెంట్ అఫైర్స్ రూపంలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మీకు అందిస్తూనే ఉన్నాను. ఇక మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు మార్చ్ 24, 2025 వార్తలు చాలా అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కషన్ చేసే ముందు నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్లో నేను అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. ఆస్పిరెంట్స్, మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నుండి కూడా నేను కోరుకునేది ఏంటంటే, నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఇచ్చే ప్రశ్న ఏదైతే ఉంటుందో ప్రశ్నకి సమాధానాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. మోస్ట్ ఎక్స్పెక్టెడ్, మోస్ట్ ప్రెడిక్టెడ్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఇస్తున్నాను. రానున్న పోటీ పరీక్షల్లో వాటిని ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు ఇక్కడ సమాధానం ఇవ్వడం అనేది ప్రాక్టీస్ అయిపోతే ఎగ్జామినేషన్స్లో, రానున్న పోటీ పరీక్షలో ఇదే గనక ప్రశ్నగా మీకు కనబడితే సులభంగా ఆన్సర్ని గుర్తించగలుగుతారు. మీకే బెనిఫిట్ అవుతుంది. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ఈరోజు కరెంట్ అఫైర్స్ వీడియోలో చివరిలో ఇచ్చే ప్రశ్న ఏదైతే ఉంటుందో తప్పనిసరిగా సమాధానాన్ని తెలియజేయండి. ఓకేనా? ఇక ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. భారత ప్రభుత్వం 2024 అక్టోబర్ మంత్లో ఎన్ని భాషలకు శాస్త్రీయ భాషా హోదా, క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ని మంజూరు చేసింది అని అడిగాను. సెకండ్ వచ్చేసి అవి ఏంటి అని అడిగాను. మీకు మ్యాక్సిమం ప్రశ్న ఒకటిగానే కనబడవచ్చు, కానీ ప్రశ్నలు ఉంటున్నాయి. మీకు అలాగే అడుగుతున్నాను, ఇన్ డీటెయిల్ డిస్కషన్ కూడా ఇస్తున్నాను ప్రశ్నకి సంబంధించి సమాధానాన్ని. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2024 అక్టోబర్ ఫస్ట్ వీక్లో మనం చూసాము, భారత ప్రభుత్వం 5 భాషలకి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ని ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఆ 5 భాషలు ఏంటో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మరాఠీ, బెంగాలీ, అస్సామీస్, ప్రాకృత్, పాలి. ఈ 5 భాషలు గుర్తుంచుకోండి. మరాఠీ, బెంగాలీ, అస్సామీస్, ప్రాకృత్, పాలి. ఈ 5 భాషలు రీసెంట్గా గుర్తింపు పొందాయి. 2024 అక్టోబర్ ఫస్ట్ వీక్లో గుర్తింపు పొందాయి. మరి గతంలో గుర్తింపు పొందిన భాషలు ఏంటి అంటే 6 ఉండే అప్పుడు, ఇప్పుడు 5. 6 + 5 మొత్తం ఎన్ని? 11. ఇప్పటి వరకు భారతదేశంలో క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఉన్న భాషలు ఎన్ని అని అడిగారు అనుకోండి ఎగ్జామినేషన్లో, 11. అదే ఒకవేళ ప్రశ్నని గనక 2024లో ఎన్ని భాషలు గుర్తింపు పొందినాయి అన్నారు అనుకోండి, 5. ఇక టోటల్ ఇప్పటి వరకు ఈ స్టేటస్ని లేదా ఈ స్టేటస్ వచ్చిన భాషలు ఏంటంటే, తమిళ్ 2004లో భారతదేశంలో క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ పొందిన మొట్టమొదటి భాష ఏదంటే తమిళ్ 2004లో. నెక్స్ట్ వచ్చేసి సాంస్క్రిట్ 2005లో, తెలుగు 2008, కన్నడ 2008, మలయాళం 2013, ఒడియా 2014. సో ఎర్లియర్గా 6 ఉండే, రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే 5, మొత్తం 11. వాస్తవానికి ఈ శాస్త్రీయ భాష హోదా ఏదైతే ఉంటుందో ఎవరు మంజూరు చేశారంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక కమిటీ, లింగ్విస్టిక్ ఎక్స్పర్ట్స్ కమిటీ, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ పరిధిలో పనిచేసే ఒక కమిటీ. ఏం కమిటీ? లింగ్విస్టిక్ ఎక్స్పర్ట్స్ కమిటీ. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వారు రికమెండ్ చేస్తారు, గుర్తింపిస్తారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ భాషలు కనబడుతున్నాయి కదా. భాషలు అనగానే మనకు దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ గుర్తుకు రావాలి. 8వ షెడ్యూల్లో ఇప్పటి వరకు యాజ్ ఆన్ టుడే మార్చ్ 24, 2025 రోజు కదా, ఇప్పటి వరకు 8వ షెడ్యూల్లో ఎన్ని అఫీషియల్ భాషలుగా గుర్తింపు పొందినాయి అంటే 22. అదే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడేమో 1950 జనవరి 26 రోజున 14 ఉండే, అది కాస్త ఇప్పుడు 22 ఉన్నాయి. ఇక్కడ మనకు చిన్న కంపారిజన్ చూద్దాము. మరి ఈ భాషల్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా రాజ్యాంగం 8వ షెడ్యూల్లో గుర్తించిన అఫీషియల్ లాంగ్వేజెస్లో ఉన్నాయి. కానీ 2 భాషలు మినహాయిస్తే ఆ 2 భాషలను గుర్తించండి అంటాడు. ఎలా అడగొచ్చు క్వశ్చన్ అంటే, క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఉన్న భాషలు భారతదేశంలో 11 అని ఇస్తాడు. మరి అంత 11 భాషల్లో 9 భాషలు రాజ్యాంగం 8వ షెడ్యూల్లో గుర్తించిన అఫీషియల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటే అందులో ఉన్నాయి. 9 ఉన్నాయి. ఇంటూ 11 నుండి 9 అందులో ఉన్నాయి. కానీ 2 లేవు. ఆ 2 ఏంటి అని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, ప్రాకృత్, పాలి. ఈ 2 భాషలు రాజ్యాంగం 8వ షెడ్యూల్లో గుర్తించిన
అధికారిక భాషలు ఏవైతే ఉంటాయో, అఫీషియల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో అక్కడ లేవు. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆన్సర్. ఓకేనా? ఇక 2005 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వము కొన్ని నిబంధనలు తీసుకువచ్చింది. ఒక భాషని సాంస్కృతిక భాష లేదా శాస్త్రీయ భాష హోదా ఇవ్వాలంటే ఏమేం ఫ్యాక్టర్స్, ఏమేం పరిస్థితులు ఉండాలి ఆ భాషకి అని చెప్పేసి కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. పురాతన భాష ఉండాలని చెప్పేసి అలాంటివి. సో ఆ నిబంధనల గురించి మనకు యూపీఎస్సీ స్థాయి ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో అందులో అడగవచ్చు. ఇక మిస్లీనియస్ అన్ని ఎగ్జామినేషన్లు, ఈవెన్ గ్రూప్ 1 ప్రిలిమ్సే కానీ, గ్రూప్ 2 కానివ్వండి, ఎస్ఐ కానిస్టేబుల్ కానివ్వండి, వాట్ ఎవర్ ది ఎగ్జామినేషన్ దట్ ఈస్, ఇక్కడ మనకి వీటిపైన అడగవచ్చు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది ఈ రోజుకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? ఇక ఈరోజు మార్చ్ 24, 2025 డే స్పెసిఫిక్ సిగ్నిఫికెన్స్ ఏంటి? సో కొన్ని ఇంపార్టెంట్ డేస్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెన్స్గా ఉండేవే చూడాలి. ప్రతి ఒక్క రోజు ఏదో ఒకటి ఉంటుంది, కానీ మనకు పోటీ పరీక్షల కోణంలో ఏవైతే ఇంపార్టెంటో వాటినే చూడాలి. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వరల్డ్ టీబీ డే, ప్రపంచ క్షయ దినోత్సవంగా చూస్తాము ప్రతి ఏటా కూడా మార్చ్ 24ని. మరి ఎందుకు అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1882 ఇయర్ గుర్తుపెట్టుకోండి, జర్మనీకి చెందిన ఒక శాస్త్రవేత్త, తన పేరు రాబర్ట్ కోచ్, డాక్టర్ రాబర్ట్ కోచ్, మానవుల్లో ఈ క్షయవ్యాధికి కారకమయ్యే జీవి ప్యాథోజన్ ఏదైతే ఉంటుందో దాన్ని గుర్తించాడు. ఈ క్షయవ్యాధి మనిషికి ఎలా వస్తుంది? బ్యాక్టీరియల్ డిసీజ్. మనకు పోటీ పరీక్షల్లో బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిసీజెస్ టైప్స్ చూడాలి. బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులేంటి, వైరస్ల వల్ల కలిగే వ్యాధులేంటి, ఇలాగా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి క్షయవ్యాధికి కారణం బ్యాక్టీరియా. ఇది బ్యాక్టీరియల్ డిసీజ్. ఆ బ్యాక్టీరియా ఏంటి? మైకోబ్యాక్టీరియం ట్యూబెర్క్యులే లేదా ట్యూబెర్క్యులోసిస్. దాన్ని గుర్తించాడు ఎవరు? రాబర్ట్ కోచ్. ఏ సంవత్సరంలో? 1882 ఇయర్లో గుర్తించాడు. జర్మనీకి చెందిన శాస్త్రవేత్త. ఈ గుర్తింపు జరిగి 100 సంవత్సరాలు ఏదైతే ఉంటుందో, సెంటినరీ సెలబ్రేషన్ అనుకోండి, 100 సెంచరీ అంటే 100. సో 100 సంవత్సరాలకు అంటే 1982లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏ రోజైతే ఆ బ్యాక్టీరియాని, క్షయవ్యాధికి కారకమైన బ్యాక్టీరియా ఇది అని చెప్పేసేసి రాబర్ట్ కోచ్ గారు గుర్తించారో ఆ డేని ప్రతి ఏటా కూడా క్షయ వ్యాధికి సంబంధించి అవగాహన కల్పించాలి ప్రపంచవ్యాప్తంగా అని చెప్పేసి ఒక ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్ ఉన్న డేగా WHO గుర్తించింది. WHO హెడ్ క్వార్టర్ ఇక్కడ జెనీవా, స్విట్జర్లాండ్. ప్రస్తుతం WHOకి చీఫ్గా టెడ్రస్ అదనం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి డే గురించి చూసినప్పుడు థీమ్ ఏంటో కూడా చూడాలి. థీమ్ ఎప్పుడైనా ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి. ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా తెలుగు మీడియం అభ్యర్థులు చాలా మార్క్స్ లాస్ అవుతున్నారు, నష్టపోతున్నారు. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వరల్డ్ ట్యూబర్కులోసిస్ డే 24, 2025 మార్చ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ. అవును, మనం టీబీని అంతమొందించాలి. అర్థం ఇది చెప్తున్నాను, అనువాదం చెప్పట్లేదు, అర్థం. కమిట్, ఇన్వెస్ట్, డెలివర్ అనేది ఈ సంవత్సరం థీమ్. గుర్తుపెట్టుకోండి. ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ, కమిట్, ఇన్వెస్ట్, డెలివర్ అనేది ఈ సంవత్సరం థీమ్. సో మనం టీబీ అనగానే మనం చూస్తాం లంగ్స్కి సంబంధించి అలా. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచ క్షయ దినోత్సవంను ప్రతి సంవత్సరం మార్చి 24న జరుపుకుంటాము. 1882లో డాక్టర్ రాబర్ట్ కోచ్, జర్మనీకి చెందిన శాస్త్రవేత్త, క్షయవ్యాధికి కారణమైన బ్యాక్టీరియాను కనుగొన్న రోజు. అందుకే 100 ఇయర్స్ 1982 నుండి WHO ఈ ప్రత్యేక దినోత్సవాన్ని గుర్తించింది అఫీషియల్గా, వరల్డ్ టీబీ డేగా. ఇక థీమ్ చెప్పాను. ఇక కొన్ని ఇంపార్టెంట్ రిపోర్ట్స్ ఉంటాయి ఇలాంటి ప్రత్యేక దినోత్సవం రోజున. మనకి ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో నైట్ వరకు ఏదైనా ఇంపార్టెంట్ రిపోర్ట్ ఏమైనా రిలీజ్ అయిందనుకోండి, దాని గురించి రేపటి క్లాస్లో చెప్తాను. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న గణాంకాలు, స్టాట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2024 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఇచ్చిన గణాంకాల ప్రకారం మన దేశంలో దాదాపు ఎన్ని టీబీ కేసులు ఉన్నాయట అంటే 26,07,000. సో ఇక్కడ 26.07, 26 lakh కేసెస్ అని గుర్తుంచుకోండి. 26.07 lakh టీబీ కేసెస్ ఆర్ ఫౌండ్ ఇన్ ఇండియా. గుర్తుపెట్టు, ప్రపంచంలో అత్యధిక టీబీ కేసులు మన భారతదేశంలోనంట. భారత ప్రభుత్వం 2025 నాటికి టీబీ నిర్మూలన లక్ష్యంగా చర్యలు తీసుకుంటుంది. ఈ ఇయర్ ఎండింగ్ వరకు భారతదేశంలో
టీబీ లేకుండా అంటే టీబీ కేసెస్కి నమోదు కాకూడదు అని చెప్పేసి చర్యలు తీసుకున్నాం. అందుకోసం నిక్షయ్ అని చెప్పేసి చాలా పథకాలను కూడా ప్రారంభించింది ఇనిషియేటివ్స్. ఓకేనా. ఇక WHO రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుంది కదా. సో WHO రిపోర్ట్ లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసిన రిపోర్ట్ WHO వరల్డ్ టీబీ రిపోర్ట్ 2024 ప్రకారము 2023 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 82 లక్షల కేసులు ఉన్నాయి. అందులో దాదాపు 12 లక్షలకు పైగా మరణాలు నమోదవుతున్నాయంట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇక ఈరోజు నైట్ వరకు వరల్డ్ టీబీ రిపోర్ట్ WHO కనుక రిలీజ్ చేసింది అనుకోండి, ఈ సందర్భంగా ఇలా టీబీ డే కదా, సో ఈరోజు కనుక రిలీజ్ చేస్తే దాని గురించి మళ్ళీ మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి మనం డిస్క్రిప్షన్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో డిస్క్రిప్టివ్ ప్యాటర్న్ ఉంటాయి కదా రాతపూర్వకంగా, అందులో ఇలాంటి గణాంకాలు మనం జోడిస్తే ఎక్కువ మొత్తంలో మార్క్స్ రావచ్చు. ఓకేనా. ఎస్, టీబీ అనేది మైకోబ్యాక్టీరియం ట్యూబర్కులోసిస్ వల్ల కలిగే ఒక వ్యాధి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డాట్స్ పద్ధతిలో మందుల పంపిణీ ద్వారా చికిత్స చేస్తారు. డాట్స్ ఫుల్ ఫామ్ ఏంటి అంటారు? డాట్స్ ఇన్ టీబీ ఫుల్ ఫామ్ డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ థెరపీ షార్ట్ కాస్. గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక భారత ప్రభుత్వం ఇప్పటికే చాలా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది కదా. నిక్షయ్ మిత్ర దేనికి సంబంధించింది అంటారు? దేని నిర్మూలన కోసం భారత ప్రభుత్వం నిక్షయ్ మిత్ర లేదా నిక్షయ్ అనే ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చింది అంటారు, టీబీ టు ఎండ్ టీబీ. మరియు టీబీ ముక్త్ భారత్ అభియాన్ వంటి కార్యక్రమాలు ఇప్పటికే ప్రభుత్వం కొనసాగిస్తోంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేస్తున్నాయి. ఇక ఈ టాపిక్కి కొనసాగింపుగా తెలంగాణ రాష్ట్రము ఈరోజు వార్తల్లోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే అమలు చేస్తున్న ఒక ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో టీబీని ఎండ్ చేయడానికి, టీబీని అంతమొందించడానికి అమలవుతున్న ఒక ఇనిషియేటివ్ని మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తోందంట. అది వార్తల్లోకి వచ్చింది. ఇనిషియేటివ్ పేరు ఏంటంటే మిత్రా టీబీ అంటే ట్యూబర్కులోసిస్. మరిన్ని ప్రైవేటు పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారంట. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమే ఇప్పుడు ఎక్స్పాన్షన్ అంటే విస్తరిస్తున్నారు. మరిన్ని పాఠశాలను ఇందులో ఈ స్కీమ్ లేదా ఈ ఇనిషియేటివ్లో అమలు చేస్తున్నారు. ఓకేనా. క్షయవ్యాధిపై అవగాహన పెంచడంలో భాగంగా తెలంగాణ ఆరోగ్య శాఖ, తెలంగాణ గవర్నమెంట్ మిత్రా టీబీ కార్యక్రమాన్ని ఇంకా ఎక్కువ ప్రైవేట్ పాఠశాలలో ప్రారంభించింది. ఈరోజు 12 నుండి 18 ఏళ్ళ చిన్నారులు విద్యార్థుల్లో టీబీ గురించిన అవగాహన పెంచడం. యాక్చువల్గా ఒక డేని మనం జరుపుకుంటామంటే అర్థం ఏంటిది? ఆ పర్టికులర్ టాపిక్ పైన ప్రజల్లో అవగాహన పెంచాలి. అదొకవేళ మహమ్మారి లాంటిది అయితే దాన్ని ఎలా అడ్డుకోవాలి, దాని నుండి ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి, దాన్ని నిర్మూలించే మార్గాలు ఏంటి, ఇటువంటివి అవగాహన పెంచడం. సో ఇటువంటివి త్వరిత నిర్ధారణ చికిత్సకు ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నడుస్తుందంట టీబీ మిత్ర. ఇందులో విద్యార్థులకు అవగాహన సెషన్లు, క్షయ నిర్ధారణ కార్యక్రమాలు, ఆరోగ్య పరీక్షలు నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమం జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం. గుర్తుపెట్టుకోండి. నేషనల్ ట్యూబర్కులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రాంలో భాగంగా, జాతీయ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని మరింత అద్భుతంగా అమలు చేస్తుందని చెప్పొచ్చు. టీబీ ముక్త్ భారత్లో భాగంగా. ఓకేనా. టీబీ హరేగా దేశ్ జీతేగా థీమ్. ఓకేనా. ఈ కార్యక్రమాన్ని అమలు చేసిన పాఠశాలలు ఏవైతే ఉంటాయో వాటిని ఏమని పిలుస్తారంటే క్షయరహిత మిత్ర పాఠశాలగా పిలుస్తారు. ఇక ఎన్టీఈపీ నోడల్ అధికారుల ప్రకారం ఈ కార్యక్రమాన్ని తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాలకు కూడా విస్తరించని ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక నెక్స్ట్ కొన్ని విపత్తు సంబంధిత అంశాలు లేదా ఎమర్జెన్సీ రిలేటెడ్గా కంట్రీస్ వార్తల్లోకి వచ్చినాయి. రీసెంట్గా దక్షిణ కొరియా తరచూ వార్తల్లోకి వస్తుంది. దక్షిణ కొరియా రాజధాని సియోల్ అని, దానికి సంబంధించిన కరెన్సీ సౌత్ కొరియన్ వన్ అని చెప్పేసి మనం చాలాసార్లు చూపించాను. మ్యాప్స్ కూడా చూపిస్తున్నాను. మీకు ఏదైనా ఇంటర్నేషనల్ ఇష్యూ వచ్చిందంటే మ్యాప్ పాయింటింగ్ చెప్తున్నాను. మీకు మెల్లిమెల్లిగా ఒక 10-15 సార్లు అలాగే చూస్తున్న కొద్దీ డైరెక్ట్గా సౌత్ కొరియా అనగానే మీకు డైరెక్ట్గా పాయింట్ వెళ్ళిపోతుంది. ఓకేనా. సో దక్షిణ కొరియాలో కార్చిచ్చు ఫారెస్ట్ ఫైర్స్ ఇటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో విపత్తు కారణంగా ఎమర్జెన్సీని విధించారట. ఎమర్జెన్సీని ఎదుర్కొంటూ దక్షిణ కొరియా వార్తల్లోకి వచ్చింది. రీసెంట్గా దక్షిణ కొరియాకు సంబంధించిన దేశాధినేత తరచూ వార్తల్లోకి వచ్చారు. ఆ దేశంలో మార్షల్ లాని ప్రకటించడం, తర్వాత అభిశంసనని ఎదుర్కోవడము, తదనంతర పరిస్థితుల్లో జైలు పాలవ్వడము, జైలు తనకు బెయిల్ ఇవ్వడము, ఇవన్నీ కూడా మనం చూసాము. యూన్ సుక్ యోల్ పేరు గుర్తుపెట్టుకోండి. యూన్ సుక్ యోల్ ఇటీవల తరచూ వార్తల్లోకి వచ్చాడు, అరెస్ట్ అవుతూ వార్తల్లోకి వచ్చాడు. ఏ దేశాధినేత అని అడగవచ్చు. దక్షిణ కొరియా, సౌత్ కొరియా. సో ఇక్కడ కనిపిస్తున్న ప్రాంతం ఏదైతే ఉంటుందో అంతా కొరియా ప్లేస్, కొరియా. సో మీకు చరిత్రలో కొరియన్ వారి ఇవన్నీ కూడా ఐడియా ఉంటాయి. సో ఇక్కడ నార్త్ ప్లేస్లో ఉండేది నార్త్ కొరియా, సౌత్లో ఉండేది సౌత్ కొరియా. ఓకేనా. సో చూడండి,
సో దక్షిణ కొరియా సెంట్రల్ ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ ప్రకారం దేశంలో ఆగ్నేయ ప్రాంతాల్లో కార్చిచ్చులు విస్తృతంగా వ్యాపించాయి. బుల్సాన్ అనే ఒక నగరం కానివ్వండి, బుసాన్ అనే నగరం కానివ్వండి, అక్కడ ఈ కార్చిచ్చులు ఫైర్ ప్రమాదం అనేది ఏర్పడింది. దీని కారణంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అలా ఎమర్జెన్సీని ఎదుర్కొంది. కారణం ఏంటో చూడండి, ఏ కంట్రీయో చూడండి, సరిపోతుంది. ఇప్పటి వరకు కనీసం 4 ప్రాణాలు కోల్పోయారట నిన్నటికి నిన్న. మరి అనేక ప్రాంతాల్లో నష్టం అనేది సంభవించిందంట. ముఖ్యంగా ఏ సిటీస్లలో అంటే ఉల్సాన్ మరి ఉత్తర దక్షిణ గ్యోంగ్సాంగ్ ప్రావిన్స్లో ఈ కార్చిచ్చు అనేది ఎక్కువగా సంభవించింది. కొరియా ఫారెస్ట్ సర్వీసెస్ బుసాన్, డిజాన్ సహా 12 ప్రాంతాల్లో అత్యంత తీవ్ర అగ్ని హెచ్చరికను సివిఆర్టీని ప్రకటించింది, అలర్ట్ని ప్రకటించింది. ఓకేనా. ఉల్సాన్, బుసాన్ ఈ సిటీస్ ఏవైతే ఉంటాయో వాటి మధ్య టోటల్గా రహదారులన్నిటికీ కూడా స్తంభింపజేసేసారంట. ఎమర్జెన్సీని ప్రకటించారు ఒక విపత్తు కారణంగా. ఓకేనా. ఇక మీకు ఆల్రెడీ ఏదైనా టాపిక్ డిస్కస్ చేస్తే జనరల్ స్టడీస్ అయితే జనరల్ స్టడీస్ సంబంధించి, లేదా కామన్ టాపిక్ అయితే దానికి సంబంధించిన జీకే పాయింట్స్ ఏవైతే ఉంటే యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దక్షిణ కొరియా రాజధాని సియోల్, కరెన్సీ వన్ అండ్ ఉల్సాన్, బుసాన్ ఈ నగరాలు ఈరోజు వార్తల్లోకి వచ్చినాయి. అవి ప్రపంచంలో దేనికి సిగ్నిఫికెన్స్ ఉన్నాయంటే దక్షిణ కొరియాలో ప్రముఖ పారిశ్రామిక మరియు తీర నగరాలు, కోస్టల్ ఏరియాస్. ఇక సియోల్ ప్రపంచంలో అత్యధిక సాంకేతికత కలిగిన నగరాల్లో అది కూడా ఒకటి. సియోల్ దక్షిణ కొరియా రాజధాని. కాకపోతే సియోల్ యొక్క గాచారం ఎలా ఉంది అంటే నార్త్ కొరియాకి అతి సమీపంలో ఉంటుంది. ఓకేనా. ఇక బుసాన్ వచ్చేసి 2వ అతిపెద్ద నగరం, ప్రధాన పోర్ట్ సిటీ దక్షిణ కొరియాలో. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొక కంట్రీ పెరు. సో పెరు ఏ ఖండంలో ఉంది అని అడుగుతారు డైరెక్ట్గా. దక్షిణ అమెరికా ఖండంలో ఉంది, సౌత్ అమెరికా. ఇందాక చెప్పిందేమో దక్షిణ కొరియా వచ్చేసేసి మనకు ఏషియన్ ఈ ప్లేస్లో కనబడుతుంది. ఇక్కడ వచ్చేసేసి పెరు వచ్చేసేసి సౌత్ అమెరికా కాంటినెంట్లో కనబడుతుంది, ఖండంలో. పెరు రాజధాని లీమా. పెరు అనగానే మనకు ప్రపంచ వింతల్లో చాలాసార్లు వినే ఒక పేరుగా మనము గతంలో వినేవాళ్ళము మచ్చు పిచ్చు ఇలాంటివి. వరల్డ్స్ ఫస్ట్ న్యూట్రల్ రీజన్గా అని చెప్పేసి మనం చాలాసార్లు చూసాము. అలాంటి పెరు దేశాధినేత డినా బోలువాటే నిన్నటి రోజున పెరులో అత్యవసర పరిస్థితిని విధించారు. కారణం ఏంటంటే ఒక సింగర్, ఒక ప్రముఖ గాయకుడు ఇటీవల దేశంలో తను ఒక ప్రోగ్రాం చేసేసేసి వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో బస్సుపై జరిగిన దాడిలో చనిపోయాడంట. సింగర్ చనిపోయాడు. సో చాలా ఫేమస్ సింగర్. మరి దానికి ప్రతిస్పందనగా ప్రజలు రోడ్లపైకి వచ్చేసేసి బైఠాయించడము, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు తీయడం, ఇవన్నీ కూడా చూసాము. ఈ పరిస్థితిలో ఇక ఎమర్జెన్సీ అని చెప్పేసేసి ప్రకటించారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పెరు ఎమర్జెన్సీతో వార్తల్లోకి వచ్చింది. సో పెరు దేశ రాజధాని లీమా, పేరు గుర్తుపెట్టుకోండి. 30 రోజుల అత్యవసర పరిస్థితిని అధ్యక్షురాలు డినా బోలువాటే ప్రకటించారు. ఈ చర్యకు కారణం ఏంటి? ప్రముఖ కుంబియా అంటే వాళ్ళకు లోకల్లో ట్రెడిషన్కి సంబంధించిన అంటే ట్రెడిషన్ అంటే ఏంటంటే సంగీతంలో రకరకాల సెగ్మెంట్స్ ఉంటాయి కదా, అందులో కుంబియా గాయకుడు పౌల్ ఫ్లోరెస్ చనిపోయాడు. ఇతని పేరు మనకు అవసరం లేదు, ఎవరు చనిపోయారని అడగారు, అంతగా అవసరం లేదు. కాకపోతే పెరు కంట్రీ వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఇంపార్టెంట్. ఆయన హార్మోనియా 10 అనే ప్రసిద్ధ సంగీత బృందంలో సభ్యుడు అంట. ఓకేనా. రీసెంట్గా లీమాలో జరిగిన సంగీత కచేరీ తర్వాత బస్సుపై దాడి జరగడం వల్ల ఆయన చనిపోయాడు. దీనికి ప్రతిస్పందనగా దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు, శోకావేశం వ్యక్తమవుతోంది. అత్యవసర పరిస్థితుల్లో స్వేచ్ఛ, కదలిక హక్కులు, రైట్ టు మూవ్మెంట్ ఇవన్నీ కూడా స్తంభించిపోయినాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పోలీస్ పవర్ అనేది నడుస్తుంది. మన భారతదేశంలో కూడా ఎమర్జెన్సీ, అత్యవసర పరిస్థితి లేదా అత్యేక స్థితి అనేది ఉందా అంటే రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగంలో 18వ భాగంలో ఆర్టికల్ 352 to 360 వరకు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేవి ఉంటాయి. మన భారతదేశంలో ఇప్పటివరకు ఆర్టికల్ 352ని నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితిని 3 సార్లు విధించారు. చివరిసారి ఇంటర్నల్ రీజన్స్ వల్ల 1975 ఆ ఇయర్లో విధించారు. జూన్ 25న ఇందిరాగాంధీ గారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక పెరుకి సంబంధించిన స్టాటిక్. రాజధాని లీమా, పెరు కరెన్సీ వచ్చేసి సోల్ అండ్ కుంబియా అనేది ఏంటంటే, కుంబియా గాయకుడు అని చెప్పాను కదా, లాటిన్ అమెరికాలో ప్రసిద్ధి పాప్ ఫోక్ మ్యూజిక్ శైలి. అంటే ఏంటి? సంగీతంలో ఒక సెగ్మెంట్ అని చెప్పాను కదా. లీమా పెరు యొక్క అతిపెద్ద నగరం మరియు ఆర్థిక కేంద్రం, క్యాపిటల్. ఇక డినా బోలువాటే పెరు దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలని గతంలో మనం లాస్ట్ 2 years నుండి చూస్తున్నాము. తన ఎన్నిక తర్వాత కూడా చాలా గొడవలు జరిగినాయి పెరులో అత్యవసర పరిస్థితి సమయంలో సైన్యం పౌర వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుంది.
ఇక ఇంకొక ఎమర్జెన్సీ లేదా ఎమర్జెన్సీ అనకూడదు, విపత్తు. వార్తల్లో నిలుస్తున్న ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తరచూ ఏదో ఒక ప్రాంతం అయితే విపత్తు సంబంధించి కానివ్వండి లేదా వివాదాస్పదం కానివ్వండి వార్తలోకి వచ్చే ప్రాంతాలు ఇంపార్టెంట్. రీసెంట్గా ఇండోనేషియా అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, ఇట్ ఈస్ అన్ ఆర్చిపెలాగో. గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ని ఆర్చిపెలాగో అంటాం మనం, ఆర్కిపెలాగో లేదా ఆర్చిపెలాగో, దీవుల సముదాయం అంటాం తెలుగులో. సో ఇండోనేషియా దీవుల సముదాయం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉన్న ఒక దేశం ఇండోనేషియా. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఇండోనేషియా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండే ఏ దేశమైనా కూడా ఎక్కువగా విపత్తులను ఎదుర్కొంటుంది. అయితే వాల్కనో ఎరప్షన్స్ కానీ లేదా సీస్మిక్ వేవ్స్ అంటే భూకంపాలు సంభవించడం కానీ లేదా సునామీలు సంభవించడం కానీ చూస్తూ ఉంటాము. అందుకే ఇండోనేషియాలో ఎక్కువగా వాల్కనోస్ అనేవి మనం చూస్తూ ఉంటాం. ఇటీవల నిన్నటి రోజున లాస్ట్ మార్చ్ 20th రోజున 21st రోజున కంటిన్యూ ఒకటే రోజు మల్టిపుల్ టైమ్స్ ఎరప్షన్తో ఒక వాల్కనో వార్తల్లోకి వచ్చింది. గతంలో కూడా ఈ వాల్కనో ఎరప్షన్ మనం చూసాము. అదేంటంటే లెవోటోబి లకీ అనే ఒక అగ్నిపర్వతం ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తల్లోకి వచ్చింది. అది ఎక్కడ అంటే ఇండోనేషియా, గుర్తుపెట్టుకోండి. ఇక ఇండోనేషియా రాజధాని జకర్తా. బికాజ్ ఆఫ్ రైజింగ్ సీ లెవెల్, సముద్ర మట్టం పెరుగుదల కారణంగా రాజధానిని మారుస్తోంది ఆ దేశము. ఎక్కడికి అంటే నుసంతరాకి, హై ఆల్టిట్యూడినల్ ప్లేస్ అది. ఓకేనా. సో రీసెంట్గా బద్దలైంది. సో ఇండోనేషియా జకర్తా కరెన్సీ రూపియా అండ్ అట్ ద సేమ్ టైం లెవోటోబి అగ్నిపర్వతం ఇండోనేషియాలో ఫ్లోరస్ ద్వీపం వద్ద ఉందంట. ఓకేనా. ఇక రీసెంట్గా చాలాసార్లు మనం అగ్నిపర్వతాల గురించి చూస్తున్నాం. రీసెంట్గా ఫ్యూగో అగ్నిపర్వతం గట్టెమాలకి సంబంధించి అని చెప్పాను. ఎట్ ద సేమ్ టైం హవాయ్ ఐలాండ్లోని అమెరికాలోని హవాయ్ అనే ఒక ప్లేస్లో ఉన్న కిలావుయా అగ్నిపర్వతం తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకు సమస్య అని చెప్పేసి ఇలా చూస్తున్నాం కదా. సో లాస్ట్ 1.5 yearలో వార్తల్లోకి వచ్చిన అగ్నిపర్వతాలు. మీకు జాగ్రఫీలో కాంటెంపరీ ఇష్యూస్ ఇంపార్టెంట్. లాస్ట్ వీక్ చెప్పాను, మరొకసారి చూడండి. ఇండోనేషియా మౌంట్ సెమురు, మౌంట్ మెరాపి, మౌంట్ సినబంగ్, మౌంట్ ఇలీ లెవెటలాక్, టోబా అగ్నిపర్వతం, క్రాకటోవా అగ్నిపర్వతం. సో ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ ఎలా అడుగుతారంటే ఇటీవల వార్తల్లోకి వచ్చిన మౌంట్ సెమురు ఎక్కడ ఉంది ఇలా అడుగుతారు. లాస్ట్ ఇయర్ ఆర్ లాస్ట్ టైం తెలంగాణ రాష్ట్రంలో జరిగిన లాస్ట్ టైం ఎగ్జామినేషన్స్ లాస్ట్ ఇయర్ అనుకుంటా 2024, 2023 ఆ టైంలో జరిగిన TSLPRB ఎగ్జామినేషన్స్లో అడిగారు. రిపబ్లిక్ ఆఫ్ టోంగా, టోంగా హా అపై అని చెప్పేసి టోంగా అగ్నిపర్వతం. స్పెయిన్కి సంబంధించిన కంబర్వీజా అగ్నిపర్వతం. ఇటలీకి సంబంధించి స్ట్రాంబోలి, మౌంట్ స్ట్రాంబోలి, ఎట్ ద సేమ్ టైం మౌంట్ ఎట్నా. అండ్ జపాన్ సంబంధించి మౌంట్ అసో, ఫుకుటోకు ఒకనోబా అగ్నిపర్వతం అండ్ సకురజీమా అగ్నిపర్వతం. నెక్స్ట్ అలస్కా అంటే అమెరికాకి సంబంధించిన ఒక ప్రావిన్స్. సో పావలాఫ్, గ్రేట్ సిట్కిన్, సెమిసో పొచ్నాయ్. అండ్ కాంగో మౌంట్ నీరాగాంగో, ఫిలిప్పీన్స్ తాల్, హవాయ్ కిలావియా మౌనలోవా. అండ్ గట్టెమాలా రీసెంట్గా మన ఫ్యూగో అగ్నిపర్వతము. వనువాటు ఈస్ట్ ఎపి వాల్కెనో. రష్యా బెంజిమియాని, షివలిచ్ వాల్కెనోస్. అండ్ ఐస్లాండ్ ఫ్రాగ్డోడాల్స్, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఐఐటీస్, తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఐఐటీస్ రెగ్యులర్గా చూస్తున్నాం మనం. ఐఐటీస్ యొక్క ఇన్నోవేషన్స్ ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి చాలాసార్లు ఐఐటీస్ వాటి ఇన్నోవేషన్స్తో వార్తల్లోకి వస్తున్నాయి. ఇప్పటికి భారతదేశానికి పరిమితమైన ఐఐటీస్ విశ్వవ్యాప్తం అవుతున్నాయి. ఐఐటి గౌహతి రీసెంట్గా అస్సాం రాష్ట్రంలో చట్నీ, వాళ్ళు సాంప్రదాయంగా సంస్కృతిలో భాగంగా తినే చట్నీ ఏదైతుందో అందులో ఒక యూస్ఫుల్ బ్యాక్టీరియాని గుర్తించారని చెప్పేసి మనం చూసాము లాస్ట్ 2 days బ్యాక్. సో ఈరోజు మళ్ళీ ఐఐటి గౌహతి రీసెంట్గా ఐఐటి గౌహతి జ్ఞానధార VR మోడల్లో ఎడ్యుకేషన్ ఇవ్వడం, జ్ఞానధార ఐఐటి గౌహతి. సో ఇప్పుడు ఐఐటి గౌహతి మన భారత సైనికుల కోసం, మన సరిహద్దు కోసము, మన దేశ భద్రత కోసం AI రోబోస్ని తయారు చేసే ఒక అంశంతో వార్తల్లోకి వచ్చింది. సరిహద్దు భద్రత కోసం AI రోబోలు, మనకు కంటికి రెప్పల కాపలా కాస్తున్న, మన దేశాన్ని కాపలా కాస్తున్న సైనికులు. మన బార్డర్ ఉంది కదా, ముఖ్యంగా ఎక్కువగా ఎక్కడ సమస్య ఉంటుందంటే ఇండియా పాకిస్తాన్ సరిహద్దు కానివ్వండి, ఇండో సైనో బార్డర్ కానివ్వండి, ఈ ప్రాంతాల్లో. సో ఎప్పుడు కూడా అక్కడ నిఘా వేసే లేదా పహారా వేసే నిఘా వ్యవస్థ కోసం AI రోబోలను సృష్టిస్తూ ఐఐటి గౌహతి వార్తల్లోకి వచ్చింది. అంతర్జాతీయ సరిహద్దుల్లో నిఘా మరియు పర్యవేక్షణ కోసం AI ఆధారిత రోబోలను అభివృద్ధి చేశారంట. ఈ రోబోలు సవాలుతో కూడిన భూభాగాల్లో, అంటే ఎలాంటి ల్యాండ్ అయినా, ఎలాంటి మార్షల్ ల్యాండ్, ఎంతటి కష్టమైన ప్రాంతమైనా కూడా అక్కడ నిరంతర నిఘా వేయగలుగుతాయంట.
ఈ టెక్నాలజీని ఎవరు డెవలప్ చేశారు? ఐఐటి గౌహతికి సంబంధించిన ఇంక్యుబేటెడ్ స్టార్టప్. అంటే ఐఐటి గౌహతి పరిధిలో పనిచేసిన ఒక స్టార్టప్. ఐఐటి గౌహతి అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇప్పటికే ఈ రోబోలు ఆర్మీ చేత ఫీల్డ్ ట్రయల్స్లో పరీక్షించబడ్డాయి, ట్రయల్స్ అయిపోయినాయి. ఇవి మానవ గస్తీతో వచ్చే ప్రమాదాలను తగ్గిస్తాయి. సో మానవుడు కొన్ని ప్రాంతాల్లో, సరిహద్దు ప్రాంతాల్లో ప్రమాదాలను ఎదుర్కొనే ప్రాంతాలు ఉంటాయి కొన్ని మానవులకు, అంటే ఆర్మీ జవాన్లకు కానీ. అటువంటి ప్రాంతాల్లో వీటిని ఉపయోగిస్తే మనకు యూస్ఫుల్గా ఉంటుంది. మనం ఆర్మీ జవాన్ల ప్రాణాలను కాపాడిన వారం అవుతాము. ఐఐటి గౌహతి ప్రముఖ కేంద్ర సాంకేతిక సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 1994లో స్థాపించబడింది. ఇక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ఒక అంతర్జాతీయ సంస్థ, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తోంది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్. ఏదైనా అంతర్జాతీయ సంస్థ గురించి చూస్తున్నామంటే మనం ఖచ్చితంగా దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడో చూడాలి. మైగ్రేషన్ చాలామంది అనుకుంటారు, రెండు పదాలు సిమిలర్ అనుకుంటారు కానీ వేరు. మైగ్రేషన్ అంటే వలస, రెఫ్యూజీస్ శరణార్థులు, వలసదారులు శరణార్థులు ఇద్దరు ఒకటి కాదు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే శరణు కోరి వచ్చేవాడు శరణార్థి. ఒక ప్రాంతంలో లేదా ఒక దేశంలో బ్రతకడమే కష్టమై బ్రతికే పరిస్థితులే లేనప్పుడు బ్రతుకు మీద ఆశతో ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళేవాడు, శరణు కోరి వెళ్ళేవాడు శరణార్థి. అంటే బ్రతకడం కష్టమై అసలు అక్కడ ఉంటే చచ్చిపోతాడు అన్నట్టుగా అలాంటి పరిస్థితులు, ఓకేనా? మనం రోహింగ్యాస్ అని అటువంటివి చూస్తాం కదా, అలా. ఇక మైగ్రేషన్ లేదా వలసదారులు అంటే ఏంటంటే ఉండడానికి అనువైన ప్రాంతమే కానీ ఉన్నత జీవన ప్రమాణాల కోసము. ప్రస్తుతం 10,000 రూపాయల ఉద్యోగం ఉంది ఒక ప్రాంతంలో, కానీ అది కాదు, ₹1,00,000 కోసం వేరే ప్రాంతానికి వెళ్ళాలి, మైగ్రేషన్. సో కొంత టెక్నికల్ డిఫరెన్స్ అంతే. మరి అవి అడగరు ఎగ్జామినేషన్లో, మీకు సోషియాలజీలో భాగంగా అడుగుతారు, వలస అనే ఒక లెసన్ ఉంటుంది కాబట్టి. సో వలసలకి సంబంధించి రీసెంట్గా ఒక రిపోర్ట్ అనేది రావడం జరిగింది, మీరు చూడవచ్చు. సో వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2024 రిలీజ్డ్ ఇన్ మార్చ్ 2025, లాస్ట్ 2 days బ్యాక్ మనం చూస్తున్నాము. సో కవర్ పేజ్. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ప్రకారం 2024లో 8,938 వలసదారుల మృతి సంభవించిందంట. ఇది గత 5 సంవత్సరాల్లో అత్యధికం అంట. సో ఎంతమంది మైగ్రెంట్స్ చనిపోయారని చెప్తున్నారు? 8,938 మంది ప్రపంచవ్యాప్తంగా. అసలు సంఖ్యలో మరింత అధికంగా ఉండే అవకాశం ఉందని సంస్థ చెప్తోంది. రిలీజ్ చేసింది ఎవరు? ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు భద్రత, ఉపాధి అవకాశాల కోసం ఈ ప్రమాదకర ప్రయాణాలను ప్రారంభిస్తున్నారు. సో ఇక ఆ రిపోర్ట్లో ఎంతమంది చనిపోయారన్నాను? 8,938 కదా. ఏ ప్రాంతంలో ఎలా ఉన్నాయో చూడండి. మన ఆసియా ఖండంలో 2,788, మెడిటేరియన్ సముద్ర ప్రాంతంలో 2,452 మంది, ఆఫ్రికాలో 2,242, ఇక అమెరికాస్, సో సౌత్ అమెరికా ప్రాంతంలో కానివ్వండి, నార్త్ అమెరికా ప్రాంతంలో కానివ్వండి 1,233, కరేబియన్ దీవుల్లో మనం అబ్జర్వ్ చేస్తే 341, ఐరోపా ఖండంలో 233, అండ్ డారియన్ గ్యాప్, కొలంబియా, పనామా ఈ ప్రాంతంలో 174. నంబర్స్ అనేవి యాక్యురేట్ అవసరం లేదు, మనం ఈ ఒక్క నెంబర్ చూస్తే సరిపోతుంది. ఇక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అనేది వలసదారుల హక్కులు, సహాయ కార్యక్రమాల కోసం పనిచేస్తున్న ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సంస్థ. మెడిటేరియనియన్ మార్గం అంటే ఏంటంటే ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వలస మార్గాలు ఒకటి మెడిటేరియనియన్. ఇక డారియన్ గ్యాప్ అంటే కొలంబియా మరియు పనామా మధ్యలో ఉన్న ప్రమాదకర అరణ్య మార్గం, ఓకేనా? ఇక హిస్టరీకి సంబంధించి చాలామంది అంటారు, సో కరెంట్ అఫైర్స్ అనేవి అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి ఉండొచ్చేమో, కానీ హిస్టరీ అనేది ఎంత పాతదైతే అంత మంచిదని చెప్పేసి. హిస్టరీ మీన్స్ స్టడీ ఆఫ్ పాస్టే, కానీ ఎప్పుడో జరిగినవి ఇప్పుడు బయటికి వస్తున్నాయంటే ప్రస్తుతం జరుగుతున్న అంశాలు మనం నేర్చుకోవడమే కరెంట్ అఫైర్స్ కదా. సో హిస్టరీకి సంబంధించి ఎప్పుడో ఏదో కాలానికి సంబంధించింది ఇప్పుడు తవ్వకాలు బయటపడుతున్నాయి ఆనవాలంటే వాటిని ఎక్కడ బయటపడుతున్నాయి, దాని యొక్క ప్రత్యేకత ఏంటి, ఇవి చూడాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కేరళలో భారీ మెగాలిథిక్ నిర్మాణాలను ఆర్కియాలజిస్టులు గుర్తించారు. కేరళలో పాలక్కడి ప్రాంతంలో భారీ మెగాలిథిక్ నిర్మాణాలంట గుర్తించారంట, ఓకేనా? ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా భారతదేశంలో చరిత్రకి సంబంధించి, ప్రాంతాలకి సంబంధించి చరిత్రను సైంటిఫిక్గా పొందుపరిచే సంస్థ అని కూడా చెప్పవచ్చు. మన భారతదేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 4వ భాగంలో ఆర్టికల్ 49 చరిత్రకి సంబంధించి సంరక్షించాలి.
మెగాలిథిక్ స్ట్రక్చర్స్ ఎక్కడ పాలక్కడ్ కేరళలో బయటపడి ఇది అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన ఇమేజే. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు రిలీజ్ చేసిందే. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే భారత ప్రభుత్వం పరిధిలో పనిచేస్తుంది కదా. సో కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్ జిల్లాలోని డ్యామ్ ప్రాంతం వద్ద జరిగిన పురావస్తు తవ్వకాలలో 110కి పైగా మెగాలిథిక్ నిర్మాణాలు వెలుగులోకి వచ్చినాయి అంట. ఈ నిర్మాణాలు సుమారు 45 హెక్టార్ల ప్రాంతంలో విస్తరించి ఉన్నాయంట. పురావస్తు శాఖ ఈ రాళ్ళ నిర్మాణాల ఫోటోలు విడుదల చేసింది. మరి ఇది ప్రాముఖ్యత కలిగిన పురాతన అవశేషంగా పేర్కొంటారు. మరింత ఎవిడెన్సెస్ చూడాలి. ఇక మెగాలిథిక్ నిర్మాణాలు అంటే పెద్ద రాళ్లతో లిథోగ్రఫీ అంటే రాళ్ళపైన రాయడం. లిథిక్ అనే పదం రూట్ వర్డ్ వచ్చింది అంటే రాళ్ళకి సంబంధించింది, స్టోన్స్కి సంబంధించింది అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మీకు రూట్ వర్డ్స్ కొన్ని చూడండి. ఇంగ్లీష్ ఈజ్ ఈజీ అని చెప్పేసి మనకు బుక్ దొరుకుతుంది కదా. సో రూట్ వర్డ్స్ అనేవి ఉంటాయి. లిథిక్ అనే పదం ఎక్కడ కనిపించింది, ఇక రాళ్ళకు సంబంధించిందే. ప్రాచీన సమాధులు, శ్మశాన నిర్మాణాలు ఏవైతుంటాయి. ఇక పాలక్కడ్ కేరళకు డోర్ ఆఫ్ ద కేరళ అంటాం పాలక్కడ్ సిటీని. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడింది? 1861. మీకు చరిత్రలో చాలామంది ఫారినర్స్, అలెగ్జాండర్ క్యానింగ్హామ్ లాంటి వారు కానివ్వండి, వీళ్ళ పాత్ర ఏంటి, ఇటువంటివి ఇంపార్టెంట్. ఇక కేరళలో ఎడక్కల్ గుహలు వంటి ప్రసిద్ధ ప్రాచీన చిత్రలిపి గల ప్రాంతాలు ఉన్నాయంట. ఇక అపెడ, నిన్నటి క్లాస్లో మనం అపెడ గురించి చూసాము. భారతదేశం నుండి ముజఫర్ నగర్ ఘుర్ అంటే బెల్లాన్ని బంగ్లాదేశ్కి పంపడము. ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో మనం ఈశాన్య రాష్ట్రాల నుండి యాంథేరియం ఫ్లవర్స్ని సింగపూర్కి పంపడము, ఇవన్నీ కూడా చూస్తున్నాము. ఇక్కడ అపెడ విశ్వవ్యాప్తం చేయడానికి ఒక ప్రోడక్ట్ని ప్రత్యేకంగా అబ్జర్వ్ చేస్తుంది. అదే గోలీ సోడా. మనకు గోలీ సోడా అంటే చిన్ననాటి ముఖ్యంగా 90s కిడ్స్ అంటాం కదా. 90s కిడ్స్కి గోలీ సోడా అనేది ఒక క్రేజ్. సో గోలీ సోడా ఏదైతే ఉందో సోడా గోలీని మనము లోపలికి లాగేసేసి తీసుకుంటాం కదా. సో అలాంటి గోలీ సోడాని ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అక్కడ గోలీ పాప్ సోడా అనే ఒక బ్రాండ్ని పరిచయం చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా. ఓకేనా. అంతకుముందు గోలీ సోడా, ఇక మీదట గోలీ పాప్ సోడా. ఎవరితో కలిపి? లులు. సో అపెడ అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. అపెడ ఎక్స్పోర్ట్ సంబంధించి కదా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేస్తుంది. సో ఓకేనా. భారతీయ గోలీ సోడాను గోలీ పాప్ సోడాగా నూతన బ్రాండ్ రూపంలో ప్రవేశపెట్టింది. ఇది ఇప్పటికే అమెరికా, యూకే, యూరప్, గల్ఫ్ దేశాల్లో ట్రయల్ షిప్మెంట్లుగా ఎగుమతైనవి. ఫెయిర్ ఎక్స్పోర్ట్స్ ఇండియా ఒక సంస్థ భారతదేశానికి సంబంధించి, మరియు లులు హైపర్ మార్కెట్ దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న లులు షాపింగ్ మాల్ ఏదైతే ఉంటుందో వారి ఒప్పందం ద్వారా గల్ఫ్ దేశాల్లో 1000 బాటిళ్లను పంపిణీ చేసింది అపెడా కీలక పాత్ర పోషిస్తోంది. 1985లో అపెడా అనే సంస్థ ప్రారంభమైంది. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేస్తుంది. ఇక గోలీ సోడా చిన్న గుండ్రని బాటిల్ గ్లాస్ మూతతో ఉన్న దేశీయంగా ప్రాచుర్యం పొందిన పానీయం. ఓకేనా. ఇక అమెరికాలో తొలి భారతీయ సినీ ఉత్సవం అనేది ప్రారంభమైంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు రీసెంట్గా ఒక పాడ్కాస్ట్ మాట్లాడారు. అది అన్ని భాషల్లో అందుబాటులోకి వచ్చింది. సో ట్రాన్స్లేషన్ అద్భుతంగా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ మొట్టమొదటిసారి ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది సియాటిల్లో అమెరికాలోని ఒక నగరంలో ప్రారంభమైంది. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా. సో సియాటిల్ అమెరికాలో తొలి భారతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు ఈ ఉత్సవం అనేది జరుగుతోంది. సో మ్యూజియం ఆఫ్ పాప్ కల్చర్ వారు దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరియు లెక్స్ ఫ్రీడ్మన్ మధ్య జరిగిన పాడ్కాస్ట్లోని ఐడియా ఆఫ్ ఇండియా పాయింట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచినాయి. ఓకేనా. భారతీయ సినిమాను విశ్వవ్యాప్తం అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యంలోకి తీసుకురావడం ఇంపార్టెంట్. ఇక అమెరికాకు సంబంధించి ప్రపంచ అగ్రదేశము, రాజధాని, కరెన్సీ. నెక్స్ట్ వచ్చేసి లెక్స్ ఫ్రీడ్మన్ ఎవరంటే ఏఐ రీసెర్చర్. రీసెంట్గా నరేంద్ర మోదీ గారిది ఆ పాడ్కాస్ట్ చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఓకేనా. ఇక నెక్స్ట్ ఒక జాతీయ స్థాయిలో ఒక కాంపిటీషన్, ఒక ఫ్రెండ్లీ కాంపిటీషన్. సామర్థ్య అంటే క్యాపబిలిటీ. సామర్థ్యం అనే పదం దేని సూచిస్తుంది? క్యాపబిలిటీకి సంబంధించి. సామర్థ్య 2025 అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వారి ఆధ్వర్యంలో నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా సహకారంతో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది కదా. ఈ సామర్థ్య యొక్క ఉద్దేశం ఏంటంటే నేషనల్ కాంపిటీషన్ ఆన్ కార్పొరేట్ రిస్క్ స్ట్రాటజీస్. సో కార్పొరేట్ రంగంలో వచ్చే రిస్క్ ఏదైతే ఉంటుందో ఆ రిస్క్ అడ్డుకట్ట వేసే స్ట్రాటజీస్ని డెవలప్ చేసేందుకు ఒక నేషనల్ లెవెల్ కాంపిటీషన్ 22, 23 మార్చ్. సో నిన్నటితో ఈ కాంపిటీషన్ అనేది ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చింది. ఓకేనా. ఎక్కడ ప్రారంభమైంది ఇదంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఎక్కడుంది? మనేసర్, హర్యానాలో.
సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ద్వారా సామర్థ్య 2025 పోటీని మార్చ్ 22న ప్రారంభించారు. ఇక్కడ హర్యానాలో. ఓకేనా, ఇది విద్యార్థులకు ఆర్థిక సంక్షోభంలో ఉన్న కంపెనీలకు పునరుద్ధరణ వ్యూహాలను రూపొందించేందుకు ఒక అవకాశం కల్పిస్తుందంట. ఓకేనా, పోటీ ద్వారా సృజనాత్మకత, వ్యాపార చతురత మరియు ఆర్థిక పరిష్కార నైపుణ్యాలు పెంపొందించడమే లక్ష్యము. ఓకేనా, సో ఇక ఐఐసిఏ అనేది కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకి సంబంధించిన ఒక విభాగము. ఇక నెక్స్ట్, ప్రపంచంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాం కదా. ఇక్కడ ఒక సూపర్లేటివ్ మీరు ఈరోజు అన్ని వార్తాపత్రికలు చూడొచ్చు. ప్రతి ఒక్కరు ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. అందులో మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ పోస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వరల్డ్స్ ఫస్ట్ 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్. కామన్గా 3D ప్రింటింగ్ టెక్నాలజీ అనేది చాలా వరకు మనం వింటున్నాం. ఐఐటి మద్రాస్ వారు కూడా అదే 3D ప్రింటెడ్ బిల్డింగ్ అని, సో ఇలాంటివి చూస్తున్నాం. 3D ప్రింటింగ్ అనేది ఏంటంటే తక్కువ సమయంలో జస్ట్ విదిన్ అవర్స్లోనే ఒక నిర్మాణాన్ని పూర్తి చేయడము. కామన్గా మనం ఏదన్నా ఆర్కిటెక్ట్ లేదా ఇంజనీర్ దగ్గరికి వెళ్తే మనకు కావాల్సిన డిజైన్ ఇస్తారు కదా, ఆ డిజైన్ ఏదైతే ఉంటుందో మనకు కావాలి, మాకు ప్లానింగ్ కావాలంటే ప్లానింగ్ వేసి ఇస్తారు. దాన్ని ప్రింటర్ ఉంటుంది, అవుట్పుట్ ప్రింటర్ నుండి ఒక పేపర్లో మనం తీసుకుంటాం. కానీ 3D ప్రింటింగ్ టెక్నాలజీ అనేది సింపుల్గా ప్రింటర్ స్థానంలోనే ఇక్కడ డైరెక్ట్ నిర్మాణం పూర్తి అయిపోతుంది అన్నట్టు. జస్ట్ విదిన్ 6 అవర్స్లోనే 6 గంటల్లోనే ఒక రైల్వే స్టేషన్ 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ నిర్మాణంతో ఏ దేశం వార్తల్లోకి వచ్చింది అంటే జపాన్ అంటేనే టెక్నాలజీ. వరల్డ్స్ ఫస్ట్ 3D ప్రింటెడ్ ట్రైన్ స్టేషన్ టు బి బిల్ట్ ఇన్ జపాన్ ఇన్ జస్ట్ 6 అవర్స్. 6 గంటల్లోనే మన రైల్వే స్టేషనే నిర్మాణం అంట, రైల్వే స్టేషనే. ఓకేనా, ఎక్కడ అంటే ఒసాకా అనే ఒక సిటీ ఉంటుంది కదా జపాన్లో. ఒసాకా నుంచి 60 మైళ్ళ దూరంలో ఉన్న వకయామా అనే ఒక ప్రావిన్స్లో ఎవరు నిర్మించారంటే వెస్ట్ జపాన్ రైల్వే వారు దీన్ని నిర్మాణ బాధ్యతలు. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ జస్ట్ 6 అవర్స్లోనే రైల్వే స్టేషన్ నిర్మాణం అనేది వార్తల్లోకి వచ్చింది. జపాన్కి సంబంధించి టెక్నాలజీకి పెట్టిన పేరు. ఇక జపాన్ ఈ ప్రాంతంలో ఉంటుంది చూడండి. నెక్స్ట్, క్రీడలకు సంబంధించి ఫార్ములా 1 గ్రాండ్ ప్రీ. సో ఫార్ములా అంటే స్పీడ్ కార్ రేసింగ్ ఉంటుంది కదా. సో స్పోర్ట్స్ సంబంధించి ఫార్ములా 1 రేసర్ దేశంలో జరిగిన గ్రాండ్ ప్రీ విజేతగా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆస్ట్రేలియాకు చెందిన, ఏ దేశానికి చెందిన అంటారు, ఆస్ట్రేలియాకు చెందిన మెక్లారెన్ డ్రైవర్ ఆస్కర్ పియాస్ట్రీ చైనా గ్రాండ్ ప్రీ రేస్లో విజేతగా నిలిచాడు. ఓకేనా, ఇది తనకు ఫస్ట్ టైటిల్. ఓకేనా, మనకు ఎక్కువగా లూయిస్ హామిల్టన్ ఇలాంటి పేర్లు ఫార్ములా 1లో సుపరిచితము. ఓకేనా, ఎస్. ఇక ఈరోజు ప్రశ్న, భారత ప్రభుత్వం 2025 సంవత్సరం జనవరి మంత్లో ప్రకటించిన పద్మ పురస్కారాల్లో ఎన్ని పద్మవిభూషణ్, ఎన్ని పద్మభూషణ్, ఎన్ని పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి? నంబర్స్ చెప్పండి సరిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో సమాధానాన్ని తెలియజేయండి. తప్పైనా పర్లేదు, మళ్ళీ రేపు మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇక ఈరోజు టాపిక్స్ని ర్యాపిడ్గా డిస్కస్ చేస్తే, ప్రపంచ క్షయ దినోత్సవం మార్చ్ 24, 2025 ఈరోజు. ఇక మరిన్ని ప్రైవేట్ పాఠశాలల్లో మిత్రా టీబీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. దక్షిణ కొరియాలో కార్చిచ్చు అత్యవసర పరిస్థితి. అండ్ సో పెరూలో అత్యవసర పరిస్థితి కారణం ఏంటి? నెక్స్ట్, బద్దలైన అగ్నిపర్వతం ఇండోనేషియాకి సంబంధించి. నెక్స్ట్, ఐఐటి గౌహతి ఆధునిక పరిష్కారం సరిహద్దు భద్రత కోసం ఏఐ రోబోస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోస్. వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2024. నెక్స్ట్ వచ్చేసి కేరళలో భారీ మెగాలిథిక్ నిర్మాణాల గుర్తింపు. నెక్స్ట్, అపెడా గోలీ సోడాని విశ్వవ్యాప్తం చేయడము. నెక్స్ట్, ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ సియాటెల్ అమెరికాలో ప్రారంభము. సామర్థ్య అనే ఒక పోటీ. నెక్స్ట్, ప్రపంచంలో మొట్టమొదటి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ అనేది ఇటీవల జపాన్కి సంబంధించి వార్తల్లోకి వచ్చింది. చైనా గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 విజేతగా ఆస్ట్రేలియాకి చెందిన ఆస్కర్ పియాస్ట్రీ ఇటీవల వార్తల్లోకి వచ్చాడు. అండ్ నేటి ప్రశ్న. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏమైనా మిస్లీనియస్ కంటెంట్ ఉన్నా నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో
జోడించి డిస్కస్ చేద్దాం. మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.